గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేష్, మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని నిర్ణయం చేసి నేటికి 2 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి కూడా కార్మికులకు వేతనాలు అందలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో 60 ద్వారా వేతనాలు చెల్లించాలని పలుమార్లు వేడుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు సుమారు 4 నుంచి 5 నెలల వేతనాలు రాక కుటుంబ పోషణ కోసమై అప్పులు తెచ్చి మిత్తీలు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీపీ కార్మికులకు ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని వారు కోరారు. గతంలో తెచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని తీసుకువచ్చి గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి రేపటి బడ్జెట్ సమావేశాల్లో జీపీ కార్మికులకు సరిపడ బడ్జెట్ ను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కనకయ్య, కార్యదర్శి బాలయ్య, ఉపాధ్యక్షురాలు కనకవ్వ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో 60 ద్వారా వేతనాలు ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా కూడా పట్టించుకోలేదు. మొన్న ముఖ్యమంత్రి డిసెంబర్లో గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలనేసి నిర్ణయం చేసి నేటికి 2 నెలలు గడుస్తా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇప్పటికి కూడా అందలేదు. గతంలో నుండి నవంబర్, డిసెంబర్ నుంచి కూడా వేతనాలు పెండింగ్ గా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు రాక అప్పుల పాలై బిత్తికి తెచ్చుకున్న పైసలు కట్టడానికి కూడా ఇబ్బందులకు పడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను విడుదల చేయాలనేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేసి అనేక విధాలుగా అధికారులకు విన్నవించినా కూడా నేటికి అమలు జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ కూడా కల్పించాలనేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలము ఎన్ని ధర్నాలు చేసినా గానీ ప్రభుత్వానికి ఎప్పుడు గింత మా మీద శ్రద్ధ లేదు. ఏనుగ మీద వానబడ్డట్టు ఉన్నది. గ్రామ పంచాయతీల మీద వాళ్ళు ఎట్లా బతుకుతాండ్రు, ఎట్లా చేస్తాండ్రు, ఇంత పని చేస్తుండ్రు. ఇంత పని చేసినా గానీ మేము ఎంత పని చేసినా గానీ మాకు పని ఎట్లా పని చేస్తాండ్రా, ఎప్పుడు కూర్చుంటాండ్రు, మా మీద రౌండ్ వేసుకుంటా ఎప్పుడు చేస్తాండ్రా, కూర్చుంటాండ్రా. వీళ్ళు అవతలకో ఇవతలకో ఎటుపోకుండా కూడా మా కావాలే కత్తాండ్రు. కానీ మరి వీళ్ళకి జీతాలు పడుతున్నాయా, పడతలేవా, మరి వీళ్ళు ఎట్లా బతుకుతాండ్రు అన్న శ్రద్ధ లేదు. మేము ఎటుగుడుగా ఇక మేము తెలియనోళ్ళం. అప్పటికే వెనకట దొరల రాజ్యం ఎట్లా నడిచిందో ఇప్పుడు అది అప్పుడు మేము చూడలేదు, మాకు తెలియదు. కానీ ఇక ఇప్పుడు దొరల రాజ్యం ఎట్లుందో అప్పటిది తలుసుకుంటే ఇక ఇప్పుడు అట్లా అనిపిస్తుంది.